మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ ప్రముఖ రచయిత్రి శ్రీ రంగనాయకమ్మ గారు రచించిన సంస్కరణ. ఒక చక్కని కథని వినేద్దామండి. ఇందిర డ్యూటీ నుంచి ఇంటికి రాగానే రోజులాగే అడిగింది కూతుర్ని, ఉత్తరాలు ఏమన్నా వచ్చాయా అని. సుశీలత్తయ్య రాసింది అని కూతురు నవ్వుతూ చెప్పింది. సుశీలత్తయ్య ఉత్తరాలంటే తల్లికి ఇష్టమని శశికి తెలుసు. ఏం రాసింది చదివావా? వాళ్ళ ఆవు ఈనిందటనా, లేకపోతే దాని కూతురు గోరింటాకు పెట్టుకుందా అని నవ్వి లోపలికి వెళ్ళింది ఇందిర. ఇందిరకి సుశీల మేనత్త కూతురు. ఇద్దరిది ఒకటే వయసు. బంధుత్వం కన్నా స్నేహం ఎక్కువ ఇద్దరికి. సుశీల ఉత్తరం వస్తే ఊళ్ళో సంగతులన్నీ తెలుస్తాయి. బంధువుల కష్టసుఖాలన్నీ తెలుస్తాయి. వాళ్ళ ఆనపకాయ పాదు పిందెలు వేసిన సంగతి కూడా తెలుస్తుంది. ఇందిర బట్టలు మార్చుకొని కుర్చీలో కూర్చొని ఉత్తరం తెరిచింది. అన్ని కాలక్షేపం కబుర్లే. వానలు లేక చేలు ఎండిపోతున్నాయని గోల పెట్టేస్తున్నారట ఊళ్ళో వాళ్ళంతా. పెద్ద చిన్న ఆడ మొగ అందరూ మొహాలెత్తి ఆకాశం వైపే చూస్తూ ఉండిపోతున్నారట. రాత్రింబవళ్ళు కప్పల్ని ఊరేగిస్తున్నారట. రోజు చేల మీద పూజలు చేయించాలని సన్నాహాలు చేస్తున్నారట అందరూ. ఇప్పుడేం చేలు అనుకుంది ఇందిర. చేల సంగతి తనకెంతో తెలిసినట్టు. వానల కోసం సుశీల ఎంత గోల పెడుతూ రాసినా అదేం పట్టలేదు ఇందిరకి. ఉత్తరం నిండా సుశీల మాటలు విన్నందుకే చాలా సంతోషం వేసింది. ఉత్తరం పూర్తి చేసి అటు ఇటు తిప్పుతోంది. ఓ మూల కనపడ్డాయి ఇంకో 4 ముక్కలు. సీతకి పెళ్లి కుదిరింది తెలుసా? పాపం దాని వయస్సు ఎంత? 14 కూడా నిండనే లేదు. మా శ్యామల కన్నా చిన్నదే. 60 ఏళ్ళు దాటిన వాడితో సంబంధం కుదిర్చింది వాళ్ళ అక్క. సీతను చూస్తే ప్రాణం ఉసూరుమనిపిస్తోంది. అలా రాసిపెట్టి ఉంది దానికి. ఇందిర ఆ మూల మళ్ళీ మళ్ళీ చదివింది. సీత ఎవరు? సీత ఎవరు అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. సీత అంటే ఏం తెలుస్తుంది? ఆ పిల్లెవరో రాసి చావకూడదు ఇది అని సుశీలను తిట్టుకుంది. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి పెళ్ళిళ్ళేనా? 14 ఏళ్ళు నిండని పిల్లకి 60 ఏళ్ళు దాటిన వాడితో పెళ్ళా? 50 ఏళ్ళు తేడా. అబ్బా, తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. అసలు ఎందుకు ఆ పెళ్ళి? హరికి చెప్తే గోల పెట్టేస్తాడు. మళ్ళీ చదివింది ఉత్తరంలో ఆ మూల. పాపం 14 ఏళ్ళు కూడా నిండనే లేదు. సీతను చూస్తే ప్రాణం ఉసూరుమనిపిస్తోంది. అలా రాసిపెట్టి ఉంది గావును దానికి. రాసిపెట్టి ఉండదు, గీసిపెట్టి ఉండదు. బుద్ధి లేకపోతే సరి. ఆ అమ్మాయి చెప్పేరాదు ఈ పెళ్ళి చేసుకోనని. ఇందరికీ ఏదో అలా అనిపించింది కానీ ఆ అమ్మాయి మాట ఎంత నెగ్గుతుందో ఇందరికీ తెలుసు. తను రోజు ఎన్ని కేసులు చూడడం లేదు. 12 ఏళ్ళైనా నిండని పిల్లకి కూడా పెళ్ళిళ్ళు చేసేస్తారు. జబ్బులతోటూ కడుపులతోటూ వాళ్ళని ఆసుపత్రికి తీసుకొస్తారు. ఇంత చిన్న పిల్లకి పెళ్లి చేయడం ఎందుకమ్మా అంటే ఇంకా చిన్నపిల్లలా అన్నట్టు చూస్తారు. ఆ పిల్ల చేసుకోనంటే వింటారా పెద్దవాళ్ళు? ఏడ్చే ఉంటుంది ఆ పిల్ల. నోరు మూసుకోమంటారు. సీత ఎవరు? ఇది ఇంకో ముక్కున్నా రాసి చచ్చిందే కాదే. సరేలే, ఎవరైతే ఏమిటి? ఎవరో ఒకరు. 14 ఏళ్లకే పెళ్ళి, 60 ఏళ్ల వాడితో. అది అసలు ఘోరం. వాడికంత సిగ్గులేదో ఊళ్ళో వాళ్ళందరూ కలిసి పట్టుకు తన్నాలి. అంత ఘోరం ఎలా జరగనిస్తారో చూస్తూ ఉత్తరం టేబుల్ మీద పెట్టి లేచి వంటింట్లోకి వెళ్ళింది ఇందిర. శ్రీహరి రాగానే ఇందిర చెప్పనేలేదు. అతనే చూశాడు. సీత ఎవరు అన్నాడు ఉత్తరం పూర్తి చేసి కంగారుగా. ఎవరో మనకి తెలిసిన వాళ్ళు కాదు. ఎంత ఘోరమో చూడు. ఒకసారి మనం వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని గోరు చుట్టు మీద కట్టుకాకి తన్నుకుపోయిందని తీసుకొచ్చారు. ఒకటే ఏడుపు ఆ పిల్ల. గుర్తుందా? ఆ అమ్మాయి పేరు సీతే కదా? ఇందరికి కూడా తొందరగానే గుర్తొచ్చింది. అవునవును, ఆ అమ్మాయి పేరు సీతే. దానికి 10 ఏళ్ళు కూడా లేవే. కాదులే, అప్పుడు 12 ఉంటాయి. ఇప్పుడు 14 అన్నమాట. ఆ అమ్మాయికా పెళ్ళి? ఏ అమ్మాయి అయితే ఏమిటి? పిల్లల జీవితాల్ని వీళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేయడమేనా పెద్దవాళ్ళు? ఇలాంటి వాళ్ళని జైళ్ళల్లో పెట్టేలాగా ఏమీ చట్టాలు లేవా? చట్టాలు కావలసినన్ని ఉన్నాయి. అసలు 18 ఏళ్లలోపు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళే చేయకూడదు. అయినా చేసేస్తున్నారు. అయితే ఇక చట్టాలు ఎందుకు? 18 ఏళ్ళు దాటిన 60 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేస్తే ఎలాగా? ఇంత వయసు తేడాతో పెళ్ళిళ్ళు జరగకూడదని చట్టం ఉండాలి. అసలు పెళ్ళిళ్ళు ఎప్పుడు అంటూ శ్రీహరి ఉత్తరం మళ్ళీ 2-3 సార్లు తిరగేశాడు. వివరాలు లేవు. పాపం సుశీల కూడా చాలా బాధపడుతుంది అన్నాడు. ఎవరు మాత్రం బాధపడకుండా ఉంటారు? షష్ఠపూర్తి పెళ్లి కొడుకు తప్ప. ఒకసారి వెళ్దామా? సుశీల వాళ్ళని చూసి కూడా చాలా రోజులైంది.
ఏమన్నా సంగతులు తెలుస్తాయేమో. ఇందరికి హఠాత్తుగా మార్గం తోచినట్టు అయింది. అవును హరి, నాకు ఆలోచన రాలేదు. వెళ్దాం, 4 అయింది, 10 అయ్యేటప్పటికి వచ్చేయచ్చు. శశి, తొందరగా బయలుదేరు అని ఇందిర కేకపెట్టింది కూతురికి వినపడేలా. శశి పుస్తకం చేతిలో పట్టుకొని వస్తూ, నేను రానమ్మా, రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి అంది జంకుతూ. అబ్బా, ఏం చదివే అస్తమాను? సుశీల అత్తయ్య వాళ్ళ ఇంట్లో జామ చెట్టు ఎంత బాగుంటుంది, మర్చిపోయావేమిటి? అక్కడ కూర్చొని జామకాయలు తింటూ చదువుకోవచ్చులేదు. మేం మాట్లాడుకుంటూ ఉంటాం, పుస్తకాలు తెచ్చుకో, సరిపోతుంది. శశి ఏదో గుర్తొచ్చినట్టు నవ్వు మొహంతో వస్తా అని వెళ్ళిపోయింది. వంట పని కట్టిపెట్టేద్దాం, సుశీల వాళ్ళింట్లో చేసుకోవచ్చులే అంటూ ఇందిర అన్నీ సర్దేసింది. 15 గంటల్లో ఇంటికి తాళం పెట్టి బయలుదేరారు. అరగంట కల్లా వాళ్ళ కారు టౌన్ను దాటుకొని మట్టి రోడ్డు పట్టింది. అంత హఠాత్తుగా ఇందిరా వాళ్ళని చూసి సుశీల ఆశ్చర్యపోయింది, పొంగిపోయింది కూడాను. ఇన్నాళ్ళకి గుర్తొచ్చామా అని నిష్ఠూరాలాడింది. చేతిలో కారు పెట్టుకొని కూడా నెలకోసారన్నా రారు అని కోపం ప్రదర్శించింది. సుశీల వాళ్ళ ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు. నెలకోసారి రావడానికి వాళ్ళకి ఖాళీ ఏమిటి అన్నాడు నవ్వుతూ. అలా చెప్పు శేషుదానికి అంటూ ఇందిర లోపలికొచ్చింది. శ్రీహరి యాపిల్ పళ్ళ బుట్ట లోపలికి తెస్తూ ఉంటే శేషగిరి అందుకున్నాడు. ఇవన్నీ తెస్తారెందుకు? మా జాంకాయల కన్నా మీ యాపిల్ పళ్ళు గొప్పవనుకుంటారా ఏంటి అంది సుశీల. గొప్పలు బీదలు మాకు తెలియవమ్మా, ఆ బడాయిలన్నీ నీకే అంది ఇందిర. వాకిట్లోంచి వెళ్తూ ఉంటే సంపంగి మొక్క కొత్తగా వేశానే ఇందిర, ఇది ఉండకూడదు, పాములు వస్తాయి అంటున్నారు అందరూ అని కొత్త మొక్కని చూపించింది సుశీల. 7 సార్లే, ప్రతిదానికి అలాగే అంటారు అని ఇందిర పట్టనట్టు చూసి లోపలికి వచ్చేసింది. శశి సుశీల కూతుర్ని తీసుకుని జామ చెట్టు మీదకి ఎగబాకింది. పుస్తకాలు కారులోంచి తీయనే లేదు. అన్నట్టు నా ఉత్తరం అందిందా అంది సుశీల గుర్తొచ్చి. అది చూసే బయలుదేరాం. సీత ఎవరో ఏమిటో రాయకపోతే ఏం తెలుస్తుందే, వెధవరాతాను నువ్వును అని తిట్టింది ఇందిర. పెళ్ళెప్పుడు సుశీల, అంతా కుదిరిపోయిందా అన్నాడు శ్రీహరి కుర్చీలో కూర్చుంటూ. ఏమిటి, సీత కబురు చూసే వచ్చారా ఏమిట్రా? ఇంకా కుదరడం ఏమిటి? 4 రోజుల్లో ఉంది పెళ్ళి. వాళ్ళింటి ముందు పందిరి కూడా వేస్తున్నారన్నారు. పిల్లల పొద్దున ఈ పాటికి వేసేసే ఉంటారు. ఇందిర, జయమ్మ తెలీదు నీకు? తెల్లగా ఎత్తుగా ఉంటుంది, కాంతమ్మ గారి అమ్మాయి, దాని చెల్లెలే సీత. ఇందరికి చాలా దూరంగా కాంతమ్మ, పాపారావు, జయలక్ష్మి ఆ పేర్లేవేవో గుర్తొచ్చాయి. జయమ్మ చెల్లెలా అంది జ్ఞాపకాల్లోంచి బయటపడుతూ. అంత పెద్దవాడితో ఎందుకు చేస్తున్నారు? ఈ రోజుల్లో ఎవరన్నా అలా చేస్తున్నారా? ఏమో, రకరకాలుగా చెప్పుకుంటున్నారు. జయమ్మ వాళ్ళకి 25,000 ఎంతో ఇస్తానన్నాడట అతను. నిజమో అబద్ధమో మరి. పెళ్లి కుదుర్చుకున్న నాడు ఒక చంద్రహారం గొలుసు పెట్టారట పిల్లకి. ఆ గొలుసు జయమ్మ వేసుకొని తిరుగుతోంది. సీత అమ్మ నాన్న ఎందుకు ఒప్పుకున్నారు ఈ పెళ్ళికి? అమ్మ ఎక్కడుందే? 10 ఏళ్ల కిందటే పోయింది. అప్పటి నుంచి ఈ పిల్ల అక్కగారింట్లోనే. తండ్రి ఉన్నాడు కానీ ఉత్త గాలి మనిషి, స్థిరం లేదు, పని పాట చేయడు. పైగా ₹1 డబ్బులుంటే పేకాటలో కూర్చుంటాడు. శేషగిరి అందుకొని, ఈ ₹1 నన్నేం ఉద్ధరిస్తుంది, ఇది ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి అనుకుంటాడేమో అన్నాడు. ₹1 కాదు, ₹10 అలాగే అనుకుంటాడు. ఇవి నన్నేం ఉద్ధరిస్తాయి అనుకుంటాడు అంది సుశీల. పేకాటలో ₹1,00,000 వచ్చాక ఇక మళ్ళీ వెళ్లకుండా వాటిని దాచుకుంటాడేమో అన్నాడు శ్రీహరి. ఆ రకం మనిషేలే పాపారావు మావయ్య. జయమ్మ ఇంట్లోనే తిండి, రోజు పోట్లాటలే. కొన్నాళ్ళు ఎటేటో పోతాడు, ఎప్పుడో హఠాత్తుగా వస్తాడు, ఒళ్ళు వంగనివ్వడు. అలాంటి వాడేం పట్టించుకుంటాడు కూతురు గురించి? అందరికీ చాలా జాలేసింది ఆ పిల్ల మీద. మరి ఎలాగో పాపం, తల్లి లేదు, తండ్రి పట్టించుకోడు, అక్క అర్థం చేసుకోదు. ఆ పిల్ల సంగతి ఏం కావాలి? ఇంకేం కావాలి? పెళ్ళవుతుంది, కాపురానికి వెళ్తుంది, ఆ పెళ్ళి కొడుక్కి వండి పెడుతూ ఉంటుంది. అతని పేరేమిటి? పిల్లలున్నారా? బాగా డబ్బున్నవాడేనా? బాగా ఏం కాదు కానీ ఏదో ఉంది, ఇల్లు వాకిలి ఉంది. సుశీల శేషగిరిని చూస్తూ, రాజయ్యకి ఎంత పొలం ఉంటుంది అని అడిగింది. ఉంటుందేమో 10 ఎకరాలు అన్నాడు శేషు. ఇంకా ఇందిర అడిగినవన్నీ సుశీల చెప్పుకుపోతోంది. రాజయ్యకు 2 కొడుకులు, 2 కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కొడుకులు వేరే కాపురాలు ఉంటున్నారు ఆ ఇంట్లోనే.
ఇప్పుడు రాజయ్యకి తిండి తిప్పలు కుదరటం లేదట. కుదురైన పిల్ల కావాలట. శ్రీహరికి కంపరంగా అనిపించింది వింటుంటే. వండి పెట్టేవాళ్ళు దొరకరక ఊళ్ళో తిండికి జరగని పెద్ద వయస్సు ఆడవాళ్ళు బోలెడు మంది ఉంటారు. ఎవరికన్నా మంచి జీతం ఇచ్చి పెట్టుకోవచ్చు. వంట కోసం 14 ఏళ్ల పిల్లతో పెళ్ళికి దిగుతాడా దరిద్రుడు నరకాలు పట్టుకొని అన్నాడు పళ్ళు కొరుకుతూ. అతని పిల్లలు ఎందుకు ఒప్పుకుంటారు ఈ పెళ్ళికి అంది ఇందిర. మనకేం తెలిసే, వాళ్ళు పోట్లాడే ఉంటారు. లేకపోతే సరే పోనీయి, పెళ్లి చేసుకుంటే మాత్రం ఇప్పుడు పిల్లలు పుట్టబోతారా, ఆస్తి పంచుకోబోతారా అనుకున్నారేమో. అతను ఉన్నన్నాళ్ళు సంరక్షణ చేస్తుందిగా, ఆ బాధ మనకి తప్పుతుందిలే అనుకున్నారేమో. ఏం చచ్చారో ఎవరికి తెలుసు అంది సుశీల కోపంగా. ఎంతసేపు మాట్లాడినా ఆ మాటలే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఇందిర చాలా నిరుత్సాహపడిపోయింది. వాళ్ళతో మాట్లాడుతూనే సుశీల వంటింట్లో ఏవో వంటలు ప్రారంభించింది. జయమ్మకి ఎంత సిగ్గులేనిదో. ఇందిర ఆ గొలుసు వేసుకుని తిరుగుతుంటే ఎవళ్ళో వేళాకోళంగా అన్నారట. పాపం సీతకి మొగుడుతో ముచ్చట ఎలాగా ఉండదు, గొలుసుతోటేగా ముచ్చటంతా, ఆ గొలుసు దాని మెళ్ళో వేయరాదు అన్నారట. ఆ మాటలకి జయమ్మ ఉడుక్కొని రేపటి నుంచి అదే వేసుకుంటుందిగా అందట. అందాక ఇది షోగు చేసుకుంటుందిగా. అవును, బుద్ధిలేని మనిషి అని తిట్టింది సుశీల. ఆ మాటలేవి ఇందిర శ్రీహరి పట్టించుకోలేదు. ఎంత వయసు ఉంటుంది జయమ్మకి? ఉంటాయి 30 ఏళ్ళు. మనకన్నా చాలా చిన్నది. 5 పిల్లలు, చేతికి మూతికి అందని సంసారం. ఏమిటో పాపం, దాని బాధ దానిది అని మళ్ళీ సుశీలే జయమ్మని తలుచుకుని జాలిపడింది. సీత వాళ్ళ నాన్నతో మాట్లాడితే ఎలా ఉంటుంది సుశీల అన్నాడు శ్రీహరి. శేషగిరి అందుకుని, ఆయన ఎక్కడున్నాడండి, నెల్లాళ్ళ నుంచి ఊళ్ళో లేడు, ఎటుపోయాడో అని ఆయన ఎలా కనపడి ఎలా మాయమయ్యాడో వర్ణించాడు. అయితే పెళ్లి మాట ఆయనకి తెలియదా? వస్తే గొడవ పెట్టడు, కూతురికి ఇలాంటి పెళ్లి చేశారని అని ఆశ్చర్యపోయింది ఇందిర. ఆయన మాట ఎవరు పట్టించుకుంటారే? అర్థం చేసుకోవేం? ఇంటికి రాగానే పెళ్లి సంగతి విని సుఖంగా తిండి పెట్టే అల్లుడు దొరికాడని చాలా సంతోషిస్తాడేమో, ఎవరికి తెలుసు. అల్లుడు కూడా పేకాట ఆడతాడా అన్నాడు శ్రీహరి. శేషగిరి వెంటనే, నిజమేనండోయ్, అల్లుడు కూడా పేకాట రాయుడే. మామ అల్లుళ్ళకి చాలా బాగుంటుంది. ఈ సంబంధం డబ్బులు ఎక్కడికి పోవు అని నవ్వాడు. ఇందరికి చాలా చిరాకేసింది. ఏమిటి శేషు మీ హాస్యాలు మీరును? దానికేం సమయం సందర్భం ఉండక్కర్లేదా అని మొహం చిట్లించింది. శేషగిరి తప్పైనట్టు కొంచెం నవ్వి సిగ్గుపడి ఊరుకున్నాడు. సీత విషయం ఇందరికి చాలా బాధగా ఉందని సుశీలకు అర్థమైంది. మరేం చేద్దామే ఇందిర, చెప్పు అంటూ సుశీల ఇందరిని శాంతపరచడానికి ప్రయత్నించింది. సీత నాన్నగోల ఎందుకు గాని, మాట్లాడితే జయమ్మతోటే మాట్లాడాలి అని శేషగిరిని చూస్తూ, జయమ్మ వాళ్ళ ఆయన పొలం నుంచి వచ్చాడో లేదో కొంచెం చూస్తే అంది. ఇందాక కనపడ్డాడు, ఇంటి దగ్గరే ఉన్నాడు, పందిరి పనేదో చేస్తున్నారు అన్నాడు శేషగిరి. ఇందరికి కొంచెం మార్గం కనపడింది. అవునే సుశీల, ఒకసారి వెళితే సీతను చూడ్డానికి వెళ్ళినట్టు వెళదాం, జయమ్మ ఏం మాట్లాడుతుందో చూద్దాం అంటూ లేచింది ఇందిర. ఏదో చెయ్యాలి అన్నట్టు శ్రీహరి కూడా ఉత్సాహంగా లేచాడు. అసలు జయమ్మతోటే మాట్లాడాలి, పెళ్ళి కుదిరితే మాత్రం పీటల మీద పెళ్ళిళ్ళే తప్పిపోతూ ఉంటాయి అన్నాడు. ఇందిర చెప్పులేసుకుంటూ, సుశీల ఆ పళ్ళు కాసినితి పట్టుకెళదాం అంది. కాసిన్నేమిటి, బోలెడు మంది పిల్లలున్నారు వాళ్ళకి అంటూ సుశీల 3 పళ్ళు గుడ్డ సంచిలో వేసి పట్టుకుంది. మిమ్మల్ని దిగబెట్టి వచ్చేస్తాను నేను, మీరు నెమ్మదిగా మాట్లాడి రండి, నేనుంటే బాగుండదు. కారు వద్దు, నడిచి వెళదాం, దగ్గరే. వాళ్ళు బయలుదేరేటప్పటికి 7 దాటింది. వీధంతా చీకటి చీకటిగా ఉంది. అప్పటిదాకా కారు చుట్టూ మూగి ఉన్న పిల్లలు ఎప్పుడో చెప్పేశాయి జయమ్మ వాళ్ళింటికి పరిగెత్తుకుపోయి. మీ ఇంటికి వాళ్ళెవరో వచ్చేస్తున్నారు, శేషగిరి ఇంటోళ్ళకి కారు మీద వచ్చారే వాళ్ళు వస్తున్నారు మీ ఇంటికి అని కేకలతో చెప్పేశారు. కొత్త పందిట్లో చేరిన పిల్లలు కూడా వాళ్ళతో కలిసి అందరూ చోద్యం చూడ్డానికి సిద్ధంగా వసారా నిండా గుమిగూడ నిలబడ్డారు. పిల్లలు మోసుకొచ్చిన వార్తకి జయమ్మ కంగారు పడిపోయింది. మంచాలు, తట్టలు, బుట్టలు ఇటు అటు సర్దటం మొదలెట్టింది. వీళ్ళేదో వాగుతున్నారు, ఎవరొస్తున్నారు చూడు అని గేదెలకి మేత వేస్తున్న మొగుడికి వినపడేలాగా అరిచింది. వెంకన్న వసారాల్లోంచి పందిట్లోకి వెళ్ళేటప్పటికే సుశీల ఎదురొచ్చింది. ఆమె వెనకాల ఇందిర, శ్రీహరి పందిట్లో ఆగారు. ఆ పూటకి కొత్త తాటాకులతో కుట్టారు పందిరి. పచ్చి వాసనతో చల్లగా ఉంది. ఇంకా ఒక పక్కగా చాలా తాటాకు ఒడిసి పెట్టి ఉంచారు. సుశీల వసారలోకి పోతూ, జయమ్మ
మా ఇంద్ర వదిన వాళ్ళు వచ్చారే, సీతకి పెళ్ళని ఒకసారి చూద్దామంటే తీసుకొచ్చా. మళ్ళీ కాసేపటికి వెళ్ళిపోతారు కదా, మీరేదో హడావిడిలో ఉన్నట్టున్నారు అంది. సుశీల కళ్ళు జయమ్మ మెడ మీదే ఉన్నాయి. మెడలో ఆ గొలుసు లేదు. జయమ్మకి కొంచెం భయం తగ్గింది. మీ ఇంద్ర వదిన వాళ్ళ పాడుపిల్లలు ఎవరో అనుకున్నా అంటూ జయమ్మ నవ్వు మొహంతో ఆహ్వానించింది. సుశీల జయమ్మకి శ్రీహరిని చూపిస్తూ, మా శ్రీహరి అన్నయ్య, ఇందిర వాళ్ళ ఆయన, వాళ్ళిద్దరూ డాక్టర్లే, తెలుసుగా నీకు అని డాక్టర్లు అనే మాట కావాలనే గుర్తు చేసింది. వాళ్ళు చెప్పే మాటలకి ఏమన్నా విలువిస్తుందేమోనని. జయమ్మ సిగ్గుపడిపోతూ కంగారు పడుతూ కంఠం పెగుల్చుకొని కూర్చోండి అని బల్ల చేతితో దులిపింది. ఇందిర కళ్ళు పందిట్లోకి వచ్చినప్పటి నుంచి సీత కోసం వెతుకుతున్నాయి. చుట్టూ 10-15 మంది పిల్లలు దడిగట్టేశారు. అందులో ఎవరో ఏమిటో అంతా మసగమసగ్గా ఉంది. 40 క్యాండిల్ బల్బు, అది నల్ల రంగు వేసినట్టు పొగజూరిపోయి ఉంది. వసారాల్లో 2 పక్క గేదెల్ని కట్టేశారు. శ్రీహరి బల్ల మీద కూర్చున్నాడు. ఇందిర కూడా కూర్చుంది. సుశీల పళ్ళ సంచి లోపల గుమ్మంలో పెడుతూ, వెళ్తానే జయమ్మ, వంట చేయాలి, మళ్ళీ వాళ్ళు వెళ్ళాలిగా అని కదలబోయింది. మా ఇంట్లో తినకూడదా, నేను చేస్తాలే, ఇక్కడ తినేసి వస్తారులే అంది జయమ్మ సిగ్గుసిగ్గుగా. ఈ పిల్లలతో ఇంత రాత్రిపూట నీకేం తెములుతుంది కానీ, ఇంకోసారి ఎప్పుడైనా తింటారులే మీ ఇంట్లో. ఏది సీత కనపడదేం, దాన్ని చూద్దామనే వచ్చారు అంటూ సుశీల అటు ఇటు చూసింది. పిల్లలందరినీ ఆ చీకట్లో వీళ్ళందరూ ఇలా మూగారేమిటి, ఏం చూస్తారర్రా ఇక్కడ, ఎవరిళ్ళకి వాళ్ళు చుట్టాలొచ్చినా మీరే ఉండాలా, వాళ్ళ చుట్టూ పోండి, వెళ్ళండి, వాళ్ళని కాస్త గాలి పీల్చుకొనిస్తారా లేదా, వెళ్ళండి అని కేకలేసి కొందరిని వెళ్ళగొట్టింది. మిగతా పని వెంకన్న పూర్తి చేశాడు. ఇంకా ఈ మూల ఆ మూల నక్కిన ఒకళ్ళిద్దరిని మొట్టికాయలు కూడా తగిలించి, వెళ్ళండి వెళ్ళండి, అన్నాలు తిన్నారా, నడుస్తారా లేదా అని పెద్ద పెద్ద హూంకరింపులు చేసి మొత్తానికి అందరినీ తోలేసి వసారాలోకి వచ్చాడు. పెద్ద వాన కురిసి వెలిసినట్టయింది. జయమ్మ ఇందిర వాళ్ళ ముందు నేల మీద గోడవారగా కూర్చుంది. సీత ఇందిర దగ్గర బల్ల చివర తల ఉంచుకొని కూర్చుంది. జయమ్మ పిల్లలు 3-4 అక్కడక్కడ తచ్చాడుతున్నారు. వేలు చీకుతున్న చంటి పిల్లవాడిని ఒక పెద్ద పిల్ల చంకనేసుకొని తిరుగుతోంది. ఇంకో చిన్నపిల్ల కూడా గౌనెత్తి గుప్పెట్లో పట్టుకొని 2 వేళ్ళు నోట్లో పెట్టుకొని చీకుతోంది. డాక్టర్ ఇందిరా కళ్ళకి ఆ పిల్లలందరిలోనూ అంత చీకట్లోనూ మాల్ న్యూట్రిషన్ కనపడింది. అయినా ఇందిర ధ్యాస ఆ విషయాల మీద ఎంతోసేపు నిలబడలేదు. జయమ్మ, ఇక పిల్లల్ని కనడం కట్టిపెట్టు, నా దగ్గరికి రా, కానీ ఖర్చు లేకుండా ఆపరేషన్ చేస్తాను అనలేదు. సీతనే చూస్తోంది తదేకంగా. చూస్తున్న కొద్దీ ఎంత కుదురుగా ఉందో అనిపిస్తోంది. సీత చిన్న చిన్న పూల పరికిణి, చిన్న ఓణి, చేతి ముందు అంచున్న జాకెట్టు, 2 మట్టి గాజులు, చిన్న చిన్న దిద్దులు, మెడలో ఏమీ లేవు, తల చెరిగి ఉంది. ఒక్క జడ కొంచెం నలుపు, మొహం ఎంత కళగా ఉందో. సీత వీపు వెనక సీతని ఆనుకుని కూర్చుంది జయమ్మ. పెద్ద కూతురు, 12 ఏళ్లుంటాయి. ఇందిర సీత మొహం మీద నుంచి ఆ పిల్ల మొహం మీదకి చూసింది. సీత పోలికలే, సీత చెల్లెల్లా ఉంది. బాగా రంగు ఓణి లేదు, చేతులకి మట్టి గాజులు కూడా లేవు, 2 చేతులకి గోరింటాకు పెట్టుకుని ఉంది. నీ పేరేమిటి అంది ఇందిర నెమ్మదిగా ఆ పిల్లతో. అది సిగ్గుపడిపోతూ వెనక్కి జరిగి సావిత్రి అని గొడిగింది. దాని పక్కనే మిగతా 2 ఆడపిల్లలు చేరారు. అందరూ ఒకటే పోలికలు, ముత్యాల్లా ఉన్నారు. వాళ్ళల్లో ఒకరిని అడిగింది ఇందిర, నీ పేరేమిటి అని. అది పూర్తిగా అక్కవైపు వెనక నక్కబోతూ సావిత్రి దాన్ని బయటికి గెంటి, దీని పేరు స్వాతి, దాని పేరేమో రేవతి అని సావిత్రే చెల్లెళ్ళ పేర్లు చెప్పింది. రేవతే 2 వేళ్ళు నోట్లో పెట్టుకొని చీకుతున్న పిల్ల. ఇందిర ముక్కు మీద వేలు వేసుకొని తప్పు అన్నట్టు చూపిస్తూ దాని నోట్లోంచి చెయ్యి తీసేసి, అలా పెట్టుకోకూడదమ్మా, కడుపులోకి మురికిపోతుంది, జబ్బులు వస్తాయి, నీ పళ్ళు ఎత్తుగా అయిపోతాయి, ఇంకెప్పుడు పెట్టుకోకేం అని చెయ్యి లాగేసి అలాగే పట్టుకుంది. అది చెయ్యి లాక్కుని సీత వెనకాలకి జరిగి అక్కడి నుంచి పారిపోయింది. సీతను ఉరుసుకొని నుంచున్న స్వాతిని చూస్తూ ఇందిర, మీ అక్క గోరింటాకు పెట్టుకుంది, మీరెందుకు పెట్టుకోలేదు అంది. ఆడుకోవాలని కడిగేసుకున్నాం, మా అక్క బాగా పండాలని ఇంకా ఉంచుకుంది, మరేమో బాగా పండితే మంచి మొగుడు వస్తాడంట అని ఇకిలించింది అది.
సావిత్రి చెల్లెల్ని రోషంగా గెంటి నేనలా అన్నానా అని కళ్ళురిమి చూసింది. అనలేదమ్మా నువ్వు ఇందాక అని స్వాతి రెట్టించింది. ఆ గందరగోళంలో స్వాతి చంకలో పిల్లాడు ఏడుపు లంకించుకున్నాడు. పిల్లలకి అన్నాల వేళ దాటిపోయింది. సీత లేచి సాయి కొంచెం అన్నం పెట్టవే అంది జయమ్మ. ఆ మాటలు పూర్తి కాకుండానే లేచిపోయింది సీత. లోపలికి వెళ్ళి గిన్నెతో అన్నం కలిపి తెచ్చింది. పిల్లాడిని చంక వేసుకుని అన్నం తినిపిస్తూ గేదెల వైపు తీసుకెళ్ళింది. అట్నుంచి వంటింట్లోకి తీసుకెళ్ళిపోయింది. జయమ్మ సావిత్రితో కోపంగా చేతులు కడుక్కో, ఇంకా చాలు కానీ పిల్లలకి అన్నాలు పెట్టు, రమణ నిద్రగా పడ్డాడు చూడు అని అరిచింది. సావిత్రి ఏటో పరిగెత్తి చేతులు కడుక్కొని వచ్చింది. ఏది చూపించు అని చెల్లెళ్ళు దాని చేతుల కోసం ఎగబడ్డారు. సావిత్రి కోపంగా వాళ్ళని విదిలించేసి కూర్చోండి అన్నాలు పెడతాను, రమణం లేపు అని ఆ పని ఒక చెల్లెలకి పురమాయించి లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికి పావుగంట దాటింది. ఇందిరా వాళ్ళు వచ్చి పెద్దవాళ్ల మధ్య ఒక్క మాట కూడా జరగనే లేదు. మంచినీళ్ళు పుచ్చుకుంటారా అని జయమ్మ లేవబోయింది. వద్దులే జయమ్మ కూర్చో అని ఇందిర ఇక ప్రారంభించక తప్పదన్నట్టు సీతకి సంబంధం కుదిరిపోయినట్టేనా అని ఎత్తుకుంది. జయమ్మ కొంచెం జంకుతూనే ఇంకా కుదరటం ఏమిటండి, 4 రోజులే ఉంది పెళ్ళి, ఇవాళే పందిరేశారు అని ఆగింది. అంత పెద్ద ఆయనకి ఇచ్చి చేస్తున్నారేమిటి, చిన్న పిల్ల కదా అని అసలు సంగతి ఎత్తింది ఇందిర. మరీ పెద్ద ఆయన కాదండి, 50 ఏళ్ళు ఉంటాయేమో, దీనికి 16 ఉంటాయి అంది జయమ్మ గబగబా. అలా అయినా 30 ఏళ్ళకి పైగానే తేడా ఉంటుంది కదమ్మా. ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు ఇలాగా, పిల్ల బతికినన్నాళ్ళు ఉసురుమని ఏడుస్తుంది కదా. మీ నాన్న కూడా ఒప్పుకున్నాడా? అయ్యో ఆయనే ఉంటే ఇస్తారెందుకని, మా నాన్నకి అంత తీరే ఉంటే మా బతుకులు ఇలాగెందుకుంటాయండి. ఆయన ఏమీ పట్టించుకోడు. మా అమ్మ పోయిన దగ్గర నుంచి దీని మంచి చెడ్డ నేనే చూస్తున్నాను. నాకు పుట్టడం మంది పిల్లలు, 1.5 ఎకరం పొలం మీద ఇంతమందిని బతుక్కొస్తున్నాం. ఏదో పల్లెటూరు కాబట్టి పాలు అమ్ముకొని పెరుగమ్ముకొని ఎలాగో కాలక్షేపం చేస్తున్నాం. ఇంకా పెళ్ళిళ్ళు కూడా ఏం పెట్టి చేస్తాం. పడుచువాళ్ళు కావాలంటే ఎంత పనికిమాలిన వాడికైనా వేలు పొయ్యాలి. వేలు ఆ మధ్య ఒక సంబంధం చూసాం. పాలేరు పని చేస్తూ ఉన్నాడు. సైకిలు, వాచి, ఉంగరం, బట్టలు, అత్తకి బట్టలు, మామకి బట్టలు అన్నీగాక 10,000 అడిగారు. నమ్ముతారా? ఎక్కడ తేవాలమ్మా, ఈ లెక్కన ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తాం? ఈ పిల్లలందరినీ ఏం చెయ్యాలి, గోదాట్లోకి తొయ్యాలి జయమ్మ చెప్పుకుపోతోంది. ఇందిర తలవాలేసి వింటోంది. రాజయ్య గారి మనిషితో అడిగించారు. ఆయన చేసుకోవాలంటే అంటే 1,000,000 మంది పిల్లలున్నారు. మన పిల్ల కుదురుదైందని ఊళ్ళో అందరికీ తెలుసు. వాళ్లే కాళ్ళ దగ్గరకు వచ్చారు. ఎందుకు కాదనాలి చెప్పండి? తిండికి బట్టకి కరువు ఉండదు. కడుపు నిండా తింటుంది, ఒంటి నిండా కట్టుకుంటుంది, ముక్కుకి మూతికి పెట్టుకుంటుంది. నా బోటి వాళ్ళకి నలుగురికి పడేస్తుంది. కష్టానికి సుఖానికి అప్పా చెల్లెళ్ళం ఒక ఊళ్ళోనే ఉండుంటాం. మాకేం అమ్మ అబ్బా ఎవరున్నారు? ఒకళ్ళకొకళ్ళం ఆధారం. అన్నీ ఆలోచించే సరేనన్నాను. తప్పో ఒప్పో పడుచువాడు కావాలంటే ఊరికే వస్తాడా అమ్మా? పిల్ల గుణగణాలు చూసి కళ్ళకద్దుకొని చేసుకోవచ్చు. ఒక్క ముండా కొడుకన్నా చేసుకుంటాడా? నేను పడుచువాడినే చేసుకున్నాను. ఏం సుఖపడిపోతున్నాను జయమ్మ. గబగబా మాటలు దూసిపోసేసింది. ఇందిర అడ్డుపడి నీకు ముత్యాల్లాగా 4 పిల్లలు పుట్టారు, మరి దాని మాట అంది చనువుగా అన్నట్టు. దానికి పుడతారు, గీతలో రాసిపెట్టి ఉంటే పిల్లలకేం భాగ్యం. పోనీ మీరన్నట్టే పిల్లలు పుట్టకపోతే నా పిల్లాన్ని ఇచ్చేస్తాను. నా దగ్గర ఉంటే ఒకటి, దాని దగ్గర ఉంటే ఒకటినా? శ్రీహరి అందుకున్నాడు. మీరన్నదంతా నిజమేనండి. బోలెడు కట్నాలు అడుగుతున్నారు, అదంతా నిజమే. అలా అని చూస్తూ చూస్తూ చిన్నపిల్లని అంత పెద్దవాడితో పెళ్లి చేస్తామా? పోనీ కొంతకాలం ఆగండి. అంత కంగారేమొచ్చింది? కొన్నాళ్ళకి ఏదన్నా మంచి సంబంధం దొరక్కపోదు. ఏమిటి 3 రోజుల్లోకి వచ్చిన ముహూర్తం ఆపేయాలా అని జయమ్మ వెంకన్న నిర్ఘాంతపోయారు. ఆ మాట చెప్పడానికే వీళ్ళు ఇంత పని కట్టుకుని వచ్చింది అన్నట్టు తెల్లబోయారు. తర్వాత మంచి సంబంధం దొరుకుతుందా? ఎంత మంచి సంబంధం అయితే అంత కట్నాలు పెరుగుతాయండి. మేమైతే 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేం. ఇప్పుడు చేయకపోతే ఈ సంబంధం కూడా పోతుంది. రెంటికి చెడ్డ రేవళం అవ్వాలి. మా పిల్లలు ఎందుకు వస్తున్నారు? రోజు రోజుకి రోజులు పాడైపోతున్నాయి కానీ బాగుపడటం కనపడటం లేదు. నా పెళ్ళప్పుడు ఒక్క కాని కట్నం ఇవ్వలేదు. పిల్లే చాలని చేసుకున్నారు. ఇప్పుడు అలా ఉందా కాలం? మాట్లాడుతూ జయమ్మ ఏడవడం మొదలుపెట్టింది.
బయట కొంగుతో కళ్ళు ముక్కు తుడుచుకుంటూ మాట్లాడింది. పిల్ల బతుకు నాశనం చేస్తున్నారని నాకు కడుపులో బెదురుగానే ఉందండి. నలుగురు నన్నే దుయ్యబడుతున్నారు. సంబంధం కుదుర్చుకున్న రోజున పిల్లని రాజయ్య గారు చంద్రహారం గొలుసు పట్టుచీర పెట్టారు. బుద్ధిలేని దాన్ని ఆ గొలుసు 4 రోజులు నా మెళ్ళో తగిలించుకున్నాను. ఆ గొలుసు కోసమే ఈ సంబంధం కుదిర్చానని, నా పిల్లల్ని పెంపకం ఇవ్వడానికి కుదిర్చానని నా మీద ఇన్ని చెప్పుకుంటున్నారు అని జయమ్మ మధ్యలో నెత్తిమీద జుట్టు పట్టుకొని చూపించింది. నేను పిల్లల్ని కన్నదాన్నే. నాకు కష్టం సుఖం తెలుసు. నన్నేం చేయమంటారో చెప్పండి. ఇప్పుడు ఈ సంబంధం కాదనుకుంటే మళ్ళీ దానికి పెళ్ళెలా చేయగలం? వీళ్ళెవరన్నా నిలబడి చేస్తారా చెప్పండి? అంతదాకా కలగజేసుకోకుండా మౌనంగా ఉన్న వెంకన్న భార్యను మందలిస్తున్నట్టు, అదేం మాట, మన పిల్ల పెళ్ళి ఎవళ్ళో వచ్చి ఎందుకు చేస్తారు? మన బాధేదో మనం పడాలి గాని అన్నాడు. జయమ్మ నోరు జారి తప్పు మాట అనేసినట్టు తల వాలేసి ఊరుకుంది. ఇందరికీ నోట మాట రాలేదు. ఈ మనుషులనేం తప్పవడం ఆరంభించింది. ఇలాంటి పరిస్థితిలో ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం అనిపించింది కూడా. వీళ్ళెవరన్నా నిలబడి చేస్తారా అంటోంది జయమ్మ. అంతే కదా మరి అనిపించింది ఇందరికి మళ్ళీ. శ్రీహరి కూడా ఆ మాటలు గ్రహించాడు. అతను ఇందరితో పైకే అన్నాడు. ఊరికే సలహాలు ఇస్తే ఏం లాభం? ఏదన్నా సహాయం చేయడానికి సిద్ధపడాలి. లేకపోతే అంత కాలక్షేప మాటలైపోతాయి. ఇందరికీ అర్థమైంది. ఒక్కసారిగా ఇబ్బందిలోంచి బయటపడిపోయినట్టయింది. సీత పెళ్ళి ఆగిపోయినట్టే అనుకుంది జయమ్మ. సీత పెళ్ళి పూచి అంతా మాదే. పెళ్లి కోసం ఎంతైనా సరే మేం పెట్టుకుంటాం. ఈడు జోడు కుదిరిన సంబంధం ఉండాలి. ఈ సంబంధం వద్దు, పిల్ల జీవితం నాశనమైపోతుంది. ఆ మాటలు చెప్తున్నంతసేపు ఇందిర పొంగిపోయింది. శ్రీహరి పెద్ద ఇబ్బందిలో పడిపోయినట్టు చూశాడు ఇందరిని. మగాళ్ళు ఎంతెంత కట్నాలు అడిగినా, ఎన్నెన్ని లాంఛనాలు అడిగినా అవన్నీ ఇచ్చి పెళ్లి చేస్తామా? అదేం పద్ధతి? కట్నాలు ఇవ్వడం మనకు నచ్చదు. రేపు మనం మాత్రం ఎలాగ చేస్తాం అన్నాడు ఆశ్చర్యపోతూ. మరెలాగా? ఇంకెలాగ సహాయం చేస్తాం అని ఇందిర ఇంకా ఆశ్చర్యపోయింది. వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారో జయమ్మకి వెంకన్నకి అంతుపట్టలేదు. ఈ సంబంధం మానేయమంటున్నారని మాత్రమే వాళ్ళకి అర్థమైంది. 4 రోజుల్లో ముహూర్తం ఉంటే ఇప్పుడు అన్నీ మానేయాలా? వీళ్ళొచ్చి చెప్పారని, రేపు వీళ్ళేదో ఇస్తారని గుమ్మం ముందు వచ్చిన పచ్చని పందిరి కూడా వేసేశాక వెంకన్నకి ఒళ్ళు మండిపోయింది. అలా కుదరదులేండి. మీరేదో పిల్ల మీద ప్రేమతో చెబుతున్నారు కానీ ఇంతదాకా వచ్చాక మానుకోవడం కుదరదులేండి. తప్పో ఒప్పో అనుకుంటున్నట్టు అయిపోవాలి. మాటంటే మాటే. తర్వాత జయమ్మ అందుకుంది. లోకులు కాకులు ఇప్పుడు మానుకుంటే మొదట ఎందుకు కుదుర్చుకోవాలి అంటారు. చేసినా తప్పు పడతారు, మానినా తప్పు పడతారు. ఇందరికీ అంత అయోమయంగా అయిపోయింది. ఖర్చంతా మేమే పెట్టుకుంటాం అన్నాం. వినకపోతే ఎలాగా? కుదరదు అంటారేమిటి? వీళ్ళు వినేలాగా లేరేమిటి అన్నట్టు శ్రీహరిని చూసింది. శ్రీహరి ఇంకా ఆశ చావలేదు. ఆ భార్యాభర్తలకి నచ్చజెప్పే ధోరణితో మళ్ళీ ప్రారంభించాడు. మీరు అనేదంతా నిజమేనండి. మిమ్మల్ని తప్పు పట్టడానికి లేదు. ఎవరో ఏదో అంటారని ఆలోచిస్తే ఎలాగా? పిల్ల బతుకు నాశనం కాదా? ఎలాగన్నా ఇది ఆపుకుంటే సీత కోసం మీరేం చెయ్యమంటే అలాగ చేస్తాం. మీకన్నా మాకే ఎక్కువ ప్రేమ ఉందని కాదు. ఇప్పుడు ఎలాగ చేయగలమో ఆలోచించాలంతే. వెంకన్న విసురుగా లేచాడు. ఎలాగ చేయగలం, ఎలాగ చేయలేం అని వసారాలోంచి పందింట్లోంచి వీధిలోకి వెళ్ళిపోయాడు. జయమ్మ మాట్లాడకుండా నేలచూపులు చూస్తూ ఊరుకుంది. ఇందిర వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. సీత బల్లం మీద నుంచి లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంది. పిల్లాడికి అన్నం తినిపించి వాకిట్లో నీళ్లతొట్టి దగ్గర ఒళ్ళు కడిగి భుజం మీద వేసుకుని తిప్పి మంచం మీద పడుకోబెట్టి చీరగుడ్డ కప్పింది. పెద్ద పిల్లల్ని అన్నాల దగ్గర నుంచి లేవదీసి చేతులు మూతులు కడిగి పళ్ళాలన్నీ తీసింది. పెద్ద ఆరింతలాగా ఒక పని తర్వాత ఒకటి చేసుకుపోతూనే ఉంది. వెంకన్న కోపంగా లేచిపోయి తర్వాత జయమ్మ కాసేపు బిక్కచచ్చి కూర్చుంది. నెమ్మదిగా తేరుకుని సీత, అత్తమ్మ వాళ్ళకి కాఫీ పెట్టవే అని సీతని పురమాయించింది. ఇందిర అడ్డుపడి, వద్దు జయమ్మ, తాగి వచ్చాం కదా, ఇన్నిసార్లు అలవాట్లేదు, వద్దమ్మా సీత, పెట్టొద్దు అంటూ 10 సార్లు చెప్పి ఆ ప్రయత్నం ఆపించింది. జయమ్మ లేచి లోపలికి వెళ్ళి ఏదో అట్టపెట్టె తెచ్చి ఇందిర పక్కన బల్ల మీద పెట్టింది. అందులోంచి పట్టుతీర తీసి ఇందిర ముందు పట్టుకొని నుంచుంది. దాని మీద తళతళ మెరుస్తున్న గొలుసు కూడా ఉంది. ఆ రెండు చూస్తే ఇందరికి కుంగిపోయినట్టు అనిపించింది. ఆ వస్తువులకి అంత విలువ. సీతకి 60 ఏళ్ల వాడితో
పెళ్లి జరగబోతుందని తెలిసి కూడా వాటిని చూస్తే తోడబుట్టిన దానికి అంత సంబరమా? రాజయ్య గారు మంచి మనిషి అండి. సీతకి ఏమీ లోటు రానివ్వరు. ఇందరికి ఏమనడానికి తోచలేదు. సీత కోసం అటు ఇటు చూసింది. 3-4 పిల్లలను ఒకే మంచం మీద పడి నిద్రపోతున్నారు. ఇల్లంతా సద్దుమణిగింది. ఇంకా అక్కడ కూర్చొని చేసేదేమీ లేదు. లేవాలంటే మనసు ఒప్పడం లేదు. ఇంతేనా ఇంతేనా ఇంకేం చెయ్యలేమా అనిపిస్తోంది. శ్రీహరి నిరుత్సాహంగా వెళదామా అన్నాడు. ఇందిర మాట్లాడలేదు. అలాగే కూర్చొని ఉంది. సీత, అత్తమ్మగారు వెళ్తున్నారు, ఒకసారి లేరా అని జయమ్మ చెల్లెల్ని కేకేసింది. సీత నెమ్మదిగా ఇందిర దగ్గరకు వచ్చింది. బల్లను ఆనుకొని నిలబడి తల వంచేసుకుంది. అంతసేపు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నదంతా ఆ పిల్ల విన్నట్టే ఉంది. ఇందిర మౌనంగా సీత చేయి పట్టుకుంది. చేతికి ఉన్న 2 గాజులు కాసేపు సవరించింది. నెమ్మదిగా భుజం మీద చేయి వేసి మొహంలోకి చూసింది. ఆ పిల్ల భవిష్యత్ అంతా ఇందిరకి కళ్ళకు కట్టినట్లుంది. 4 రోజుల్లో ఆ పిల్ల ఒక పెద్దాయనికి ఇల్లాలవుతుంది. బాల్యమంతా ముగిసిపోతుంది. ఆ పెద్దాయనికి సేవలు ప్రారంభిస్తుంది. ఆయన ఈ పసిభార్య మీద నిష్కారణమైన వైరం ప్రారంభిస్తాడు. అనుమానాలు పెంచుకుంటాడు. నించుంటే నవ్వితే ఏది చేసినా చేయకపోయినా కనపడని చిత్రహింస ప్రారంభిస్తాడు. ఈ పిల్ల ఓర్చుకుంటుందో విరక్తి పడుతుందో, నూతికి గోతికి పరుగెత్తుతుందో, ఏం చేస్తుందో. నెమ్మదిగా గడుసు మీరుతుందేమో, క్రమంగా బాగుపడతారేమో. చుట్టుపక్కల మగవాళ్ళు ఈ అమాయకురాల్ని నిలబడనివ్వరు, కూర్చొనివ్వరు. వేట ప్రారంభిస్తారు. ఎక్కడంటే అక్కడ ఉచ్చులు పన్నుతారు. లొంగిపోతుంది, నాశనమైపోతుంది. సిగ్గుతో, జంకుతో, భీతితో రోజులు గడుపుకుంటుంది. దారి తప్పో తప్పకో ఏదో ఒక విధంగా 1-2 పిల్లల్ని కంటే తనకంటూ ఒక ఇల్లు ఏర్పరచుకుంటుంది. లేకపోతే వారసులు అది ఎత్తుకుపోతారు. ఆఖరికి ఏం మిగులుతుంది? ఏం అనుభవం ఇస్తుంది? 4 రోజుల్లో శ్మశానానికి పోబోతున్న పిల్లని పొదుపుకుంది ఇందిర సీతని. ఇందిర కళ్ళల్లోంచి 4 నీటి బొట్లు జలజల సీత జుట్టు మీద పడ్డాయి. చీకట్లో వంచిన తల ఎత్తనే లేదు సీత. ఇందిర సీతని వదిలిపెట్టి గోడవైపు తిరిగి కళ్ళు తుడుచుకుంది. వాళ్ళు బయటికి వెళ్తుంటే వాకిటి దాకా వస్తూ, జయమ్మ, మా ఇంట్లో కాఫీ అన్న తాగారు కారు అంది. ఇంట్లోకి రాగానే ఇందిర మంచం మీద వాలిపోయింది. జరిగిందంతా శ్రీహరి సుశీల వాళ్ళకి చెప్పాడు. సీతతో మాట్లాడాలని చాలాసార్లు అనుకున్నాను కానీ అన్నాడు. దాని మొహం అదేం చెప్తుంది అంది సుశీల. కాదు సుశీల, అసలు సీతతో మాట్లాడితే ఎలా ఉంటుంది అంది ఇందిర. ఓపిక వచ్చినట్టు లేచి కూర్చుంది. ఏమిటి నీ పిచ్చి? పెద్దవాళ్ళతో మాట్లాడాలనుకున్నారు, మాట్లాడారు. సాయం చేస్తాం అన్నారు. అంతకన్నా ఏం చేస్తాం? వినకపోతే వాళ్ళ కర్మలు గిర్మలు తీసి అవతల పెట్టు. చిన్నపిల్ల బతుకు నాశనమైపోతుంది కదా. సీతతో మాట్లాడాలని చాలా అనిపిస్తోంది. ఇప్పుడు వీలవుతుందా లేదా చెప్పు? అసలు వీలవదా? ఏదన్నా వంకబెట్టి నువ్వు కబురంపితే రాదా? 10 అయిపోతోంది. ఇప్పుడెలా పిలుస్తాం? వాళ్ళెందుకు పంపుతారు? పంపరు. ఒకలాగైతే చేయొచ్చు. రోజు తెల్లారగట్ల సీతే పాలు తీసుకొస్తుంది మాకు. మా గేదె ఈనేదాకా జయమ్మనే పోయమన్నాను. రోజు చీకటినే తెస్తుంది. ఎన్ని గంటలకు వస్తుంది అప్పుడు? 4:30-5 అవుతుంది. తప్పకుండా సీతే తెస్తుందా? ఒక్కో రోజు ఎవరన్నా తెస్తారా? ఒకసారి ఎప్పుడో సీతకి జ్వరం వస్తే జయమ్మ తెచ్చింది. అప్పుడు తప్ప ఎప్పుడు సీతే వస్తుంది. మరి తెల్లారగట్ల దాకా ఆగాల? ఇప్పుడు ఎలాగూ 10 దాటిపోయింది. అన్నాలు తినేటప్పటికి 11. ఇంకే వెళ్తారు? ఏకంగా అప్పుడే వెళ్తే సరి. ఆగుదామా అన్నట్టు చూసింది ఇందిర శ్రీహరి వైపు. అంతే మరి, ఈ రాత్రేం పోతాం అన్నాడు అతను. సీత తప్పకుండా వస్తుందా? ఏ సావిత్రో తెస్తుందా కొంపదీసి? కాదులే, చిన్నపిల్లలైతే పాలు పారబోస్తారని సీతతోటే పంపుతుంది జయమ్మ. అయినా ఏం మాట్లాడతావు దాంతో? ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అని అడుగుతావా? ఇష్టమే అంటుందా? అది ఇష్టం కాదంటే అప్పుడేం చేస్తాం అన్నాడు శ్రీహరి ఆలోచనగా. సుశీల నవ్వి హాస్యంగా, మీతో పాటు తీసుకుపోండి అంది. ఇందిర సుశీల మొహం వైపు అలాగే చూసింది. అవునే, అలా చేస్తే సీత వచ్చేస్తానంటే తీసుకుపోతే? అమ్మో, నీతో చాలా ప్రమాదం.
ఏదంటే అదే పట్టుకుంటావు. కాదులే చెప్పు, తీసుకుపోతే ఏం? తీసుకుపోయి అని ఆశ్చర్యంగా చూశాడు శ్రీహరి. ఉంటుంది మన ఇంట్లో, చదివిస్తాం, తర్వాత ఏదైనా పనిలో పెడతాం. శశితో పాటే. అదంతా అసాధ్యం అనిపించింది శ్రీహరికి. ఇందిర ఎమోషనల్గా నిర్ణయాలు చేసేస్తే తర్వాత చాలా కష్టం, ప్రాక్టికల్గా ఆలోచించాలి అన్నాడు. ఇందిర వాదానికి దిగింది. ఎమోషనల్ ఏమిటి? మనమేం చిన్నవాళ్ళమా? ఆ అమ్మాయిని రక్షించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాం గనక వాళ్ళతో మాట్లాడాం 2 గంటల సేపు. అంతేనా? ఇంకేం ఆలోచించకూడదా? మనం ఏం చేయగలం అని వదిలేయడమేనా? ఆ పిల్ల మనల్ని నమ్మి వచ్చేస్తానంటే ఆ మాత్రం ధైర్యం చేయలేమా? డబ్బు సమస్య లేదు, ఏమిటి ఇంకా ఇబ్బంది? వాళ్ళేమన్నా పోలీసులు కేసులు పెడతారా? అదే ఆలోచించాలి సరిగా. పెళ్ళి చెడిపోతే ఆ కోపంలో ఆ రాజయ్య అయినా కేసు పెట్టిస్తాడు కదా పిల్లని, మళ్ళీ తీసుకుపోతారేమో. ఇంత చేసి మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పేయాలైతే ఏం లాభం? అది ఆలోచించాలి బాగా. అసలు సమస్య అది కాదు ఇందిరా. కేసులు గీసులు ఎన్నైనా పడతాం, అది సమస్య కాదు. తీరా నమ్మించి తీసుకెళ్ళి మనం జాగ్రత్తగా చూడకపోతే అది ఆ అమ్మాయికి ఇంకా బాధ. నీకు పూర్తిగా నమ్మకం ఉందా? శశి ఇష్టపడుతుందా అన్నాడు శ్రీహరి. ఇందిర గాయపడినట్టు చూసింది. అంత అర్థం లేకుండా మాట్లాడుతున్నారేమిటండి? శశి ఇష్టపడటం ఏమిటి? మనం చేయాల్సిన పనులన్నీ దాని ఇష్టాలను బట్టి చేస్తామా? చేసేది మంచి పని అయితే దానికెందుకు ఇష్టం ఉండదు? అది తెలివి తక్కువగా మాట్లాడితే నచ్చ చెబుతాం, మనం చెప్పినట్టు అది వినాలి అంతే. దానికి ఇష్టమో కాదో అని జంకుతూ కూర్చుంటామా? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావే. శశి సంగతి తీసుకురావద్దు. నీకు ఇష్టమో కాదో చెప్పు, ఫ్రాంక్గా చెప్పు. తర్వాత గొడవలు రాకూడదు. శ్రీహరి నవ్వుతూ, ఇష్టం కాదంటే నీతో ఇప్పుడే గొడవ వస్తుంది కదా. అవును, బాగా అర్థం చేసుకున్నావు. ఇంత సంకుచితంగా ఉండే మనుషులతో గొడవ పెట్టుకోకుండా ఉండటం నాకు చేత కాదు. చెప్పు హరి, సీత మనతో వచ్చేస్తానంటే ఆ అమ్మాయిని రక్షించడానికి నీకేమిటి అభ్యంతరం? సుశీల, శేషగిరి ఇద్దరిని నిర్ఘాంతపోయి చూస్తున్నారు. శ్రీహరి ప్రశాంతంగా అన్నాడు. ఇంత మంచి పని వల్ల మనకి మంచే జరుగుతుందంటే నాకు చాలా ఇష్టం ఇందిరా, చాలా ఇష్టం. జాగ్రత్తగా ఆలోచించి చేయాలంటున్నాను అంతే. అప్పటికి అంతా ఒక కొలిక్కి వచ్చింది. సుశీల అన్నాలు వడ్డించింది. సీత కోసం ఏదో చేస్తాం అనుకుంటే ఇందరికీ తేలిగ్గా ఉంది. లేనిపోని గొడవ తెచ్చిపెట్టానే ఇందిరా, నేను ఆ ఉత్తరం రాయకుండా ఉంటే సరిపోయేది అంది సుశీల అన్నాల మధ్య. పిచ్చిదాల్లాగా మాట్లాడకు. ఇంతమంది ఉన్నాం, అంత చిన్నపిల్లని కాపాడలేమా? ఈ మాత్రానికి మనం ఆస్తులేం తరిగిపోతాయా అని కోప్పడింది ఇందిర. ప్రయాణం ఆగిన సంగతి శశికి తెలియదు. భోజనాల తర్వాత కూడా ప్రయాణ సన్నాహాలు లేకపోయేసరికి అమ్మ మనం ఇప్పుడు వెళ్ళడం లేదా అని తల్లి దగ్గరకు వచ్చి అడిగింది. ఎంతసేపు ఏం వింటున్నావు? గంట నుంచి చెప్పుకునేదంతా ఏమిటి? సీతతో మాట్లాడాలని ఆగాం, చీకటినే బయలుదేరదాం అంది ఇందిర. అమ్మో, నాకు ఎగ్జామ్ ఉందమ్మా, 7కే కాలేజీలో ఉండాలి అని ఏడు మొహం పెట్టింది శశి. ఇందరికి చెప్పలేనంత కోపం వచ్చింది. ఏడు శశి, చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నావు. అవతల ఒక పిల్ల జీవన్మరణ సమస్య ఉంటే ఏమన్నా చేయగలమా అని మేము కింద మీద పడుతూ ఉంటే నీకు ఎగ్జామ్ పెద్ద సమస్య అయిపోయిందా? మతి ఉందా పోయిందా? కాస్త కష్టం సుఖం అర్థం చేసుకోవడం నేర్చుకో. చీకటినే బయలుదేరతాం, టైం ఉంటే వెళ్దు కానీ, లేకపోతే లేదు. 4 మార్కులు తగ్గితే కొంపలు మునగవు. శశి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. వెళ్ళి శ్యామల పక్కలో పడుకొని నిద్రపోయింది. పెద్దవాళ్ళు నలుగురు ఇప్పుడేం చేస్తాం అనుకుంటూ సమస్యలో పడ్డట్టు కూర్చున్నారు. దూరంగా ఎక్కడో డప్పు చప్పుడు ఉండి వినిపిస్తోంది. ఇందిర ఉలిక్కిపడి, అదేమిటి, పెళ్లి డప్పులు ఏమన్నా పెట్టేశారా అంది. 3 రోజుల ముందే డప్పులా అంది సుశీల. ఏమో, ముసలాడికి ఉత్సాహంగా ఉందో ఏమో అంది ఇందిర కోపంగా. వానల కోసం ఎప్పుడు ఏదో ఒక మూత చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నారు అంది సుశీల. కాదులే, ఏదన్నా చాటింపేమో అన్నాడు శేషు. ఇప్పుడేం చాటింపు? 10 దాటిపోయిందే, అర్ధరాత్రి మధ్యల దరువు. శేషు నవ్వుతూ అన్నట్టు, ఇందిరక్కయ్య ఒక పని చేస్తే భలేగా ఉంటుంది. రాజయ్య గురించి ఊరంతా చాటింపు వేయించాలి అన్నాడు ఉత్సాహంగా. ఇది మరీ బాగుంది. ఊళ్ళో తెలియకపోతే కదా, పెళ్లి మాట అందరికీ తెలుసు అంది సుశీల. తెలిసినా సరే చూడండి రాజయ్య ఎలాంటి పని చేస్తున్నాడో. రాజయ్యకు అందరూ గడ్డి పెట్టండి హో
అని చాటించాలి. మనం అసలు ఏం చేయాలంటే ఊళ్ళో అందరినీ పిలిచి కూర్చోబెట్టి, లేకపోతే మనమే అందరిళ్ళకి వెళ్ళి ఇలాంటి పని మనం అందరం సాగనివ్వడమేనా అని అందరితోటి మాట్లాడాలి. లేకపోతే అందరం వెళ్ళి రాజయ్య ఇంటి చుట్టూ మూగి ఇదేం పని, మనిషివా దున్నపోతువా అని అరవాలి. అరవడానికి రమ్మంటే బోలెడు మంది పిల్లలు వస్తారు అన్నాడు శేషు గబగబా. ఇందిర, శ్రీహరి కూడా పత్రికల్లో రోజు చూసే నిరసనలు, ధర్నాలు, కరపత్రాలు అన్నీ గుర్తుకొచ్చాయి. అవును, ఒక కాగితం ప్రింట్ చేయించి ఊళ్ళో ఇంటింటికి పంచాలి అన్నాడు శ్రీహరి కొత్త ఉత్సాహంతో. మళ్ళీ మొదటికొస్తారేమిటి, ఊళ్ళో ఎవరికీ తెలియదని అంది సుశీల విసుక్కుంటూ. తెలీదని కాదు, రాజే గడ్డి పెట్టి పెళ్ళి ఆపించాలని రాస్తాంగా అందులో అన్నాడు శ్రీహరి. ఊళ్ళో గందరగోళం అవుతూ ఉంది, వాడు తప్పకుండా భయపడతాడు అన్నాడు మళ్ళీ. ఇందిర ఆలోచనలోంచి బయటపడి, ఆ పనులన్నీ పెట్టుకుంటే పుణ్యకాలం కాస్త పోతుంది. ఆ పిల్లని వాళ్ళు ఏ అన్నవరమో సింహాచలమో తీసుకుపోతారు. ముందు పిల్లని ఎలా రక్షించాలో ఆలోచించాలి కానీ అంది. అది నిజమే అనిపించింది అందరికీ. అయినా నాకు ఈ వారంలో చాలా ఆపరేషన్లు ఉన్నాయి, అన్నీ ఫిక్స్ అయిపోయాయి. ఈ కరపత్రాలు, ప్రచారాలు ఎలా చేయగలం, అంత టైం ఏది అని చాలా నిరుత్సాహపడింది ఇందిర. పర్వాలేదు, ఫలితం ఉంటుందంటే ఏదో ఒకటి చేయొచ్చు. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరో ఏదో చేస్తున్నారని వాళ్ళు పసిగడితే నిజంగానే ఆ పిల్లని ఎటన్నా తీసుకుపోతారు. రహస్యంగా జరిగితేనే మంచిది అన్నాడు శ్రీహరి. ప్రచారం సంగతి అసాధ్యమనిపించింది. శేషుకి ఉత్సాహం అణగకపోయినా నిజమేలే, సీతని రహస్యంగా తీసుకుపోతేనే మంచిది, అప్పుడే తెలిసొస్తుంది రాజయ్యకి అన్నాడు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు, తర్జన భర్జనలు చేశారు, మాట్లాడుకుంటూనే కూర్చున్నారు. ఎలా జరుగుతుందోనని అందరికీ జంకుగానే ఉంది. నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు నిద్రలోకి జారుకున్నారు. ఇందిర గంట గంటకి లేచి గడియారం చూస్తూనే ఉంది. ఒకసారి 3ంటికి లేచింది. సుశీలని లేపేసింది. అప్పుడే కాదే అంటూ సుశీల మళ్ళీ నిద్రలోకి జారింది. 4 గంటలు దాటుతుంటే ఇందిర ఒక్కటే బయట వరండాలో కూర్చొని వీధికి కళ్ళు అప్పగించేసింది. తెల్లారగట్ల వెన్నెల ఎంత చల్లగా ఉందో, వీధి అంతా ఎంత నిశ్శబ్దంగా ఉందో, పల్లెటూళ్ళలో గడిపి ఎంత కాలమైపోయిందో. ఉలికి పడి టైం చూస్తే 4:30 దాటిపోయింది. ఇందరికి కంగారు ఎక్కువైపోయింది. హఠాత్తుగా సీత పాల తెపాళాలతో వరండాలో ప్రత్యక్షమైంది. ఇందిర తన కళ్ళని తను నమ్మలేకపోయింది. సీత, నువ్వేనా అంది ఎదురు వెళ్తూ. సీత ఆశ్చర్యపోతూ, మీరు వెళ్ళిపోలేదా అత్తమ్మా అంది. నీకోసమే, నీతో మాట్లాడాలనే ఉండిపోయాం. సీత, నిజం చెప్పు, ఈ పెళ్ళి చేసుకోమని చెప్పావా నువ్వు అని ఇందిర సూటిగా ఆ మాటే ఎత్తింది. సీతకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆ క్షణంలో ఆ పిల్లకి ఇందిర మీద చెప్పలేనంత నమ్మకం కలిగింది. తన పెళ్లి గురించి ఎవరో అలా మాట్లాడటం ఆ పిల్ల అప్పటిదాకా చూడలేదు. ఎన్నిసార్లు చెప్పాను అత్తమ్మ, మా అక్క ఏమిటేమిటో చెప్తుంది. ఈ పెళ్ళి నిజంగా ఇష్టం లేదా నీకు? చీచి, అసలు ఇష్టం లేదు, ఒట్టు. ఆ రాజయ్య చాలా చెడ్డవాడంట అత్తమ్మ. మంచివాడైనా అంత వయసు తేడా తప్పమ్మా. సీత ఏడుమొహం పెట్టేసింది. మరి మాతో వచ్చేస్తావా? మీతోనా? ఎక్కడికి? మా ఊరు, మా ఇంటికి. మా దగ్గరే ఉండిపోదువు కానీ నిన్ను స్కూల్లో చేర్పిస్తాం. లేకపోతే నా దగ్గర పని నేర్చుకుందువు కానీ. నేను డాక్టర్ని తెలుసా? మావయ్య కూడా డాక్టరే. చెప్పు, మాతో వచ్చేస్తావా? సీత ఏడవడం మొదలుపెట్టింది. మా అక్క పంపదు, మా అక్క పంపనే పంపదు అంది. అది కాదమ్మా, మీ అక్కకి చెప్పొద్దు, ఇప్పుడే వెళ్ళిపోదాం. వాళ్ళకి తెలిస్తే నన్ను మళ్ళీ తీసుకుపోతారు. తీసుకుపోరు, తీసుకుపోనివ్వం. అదంతా మేము చూస్తాంగా. మాతో వచ్చేయడం నీకు ఇష్టమేనా చెప్పు? ఇష్టమే అత్తమ్మ, ఇష్టమే. కానీ భయం వేస్తుంది కదూ. ఏం పర్వాలేదమ్మా, ఇలా తెగించకపోతే ఈ ఆపద తప్పదు నీకు. నా మాట విను, నీకేమి కష్టం రానివ్వను. జాగ్రత్తగా చూసుకుంటాను. ఇష్టమే కదా, వెళ్ళిపోదామా మరి? కొన్నాళ్ళకి మీ అక్కకి కోపం తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు ఇక్కడికి వస్తూ పోతూ కూడా ఉండొచ్చు. తర్వాత నిన్నెవరు అడిగితే నీ ఇష్టం మీదే వచ్చేసానని చెప్పాలి, తెలిసిందా? అలాగే చెబుతాను. నన్ను నిజంగా తీసుకుపోండి అత్తమ్మ. మీ ఇంట్లో ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. నన్ను మీ దగ్గరే ఉంచుకోండి అత్తమ్మ అంటూ సీత ఇందరినీ కావలించేసుకుని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. అప్పటికే అందరూ లేచారు. శ్రీహరి కారు తీసి రోడ్డు మీద పెట్టాడు.
శశి వెనక సీట్లో కూర్చునుంది. ఇందిర సీతని కారు దగ్గరికి తీసుకెళ్ళి శశి పక్కన కూర్చోబెట్టింది. శశి ఒక మూలకి జరిగి, సీత పడుకో, ఎవరన్నా చూస్తారు, పడుకో అని తొందర పెట్టింది. సీత చొప్పున సీట్లో ముడుచుకొని పడుకొని ఓణి తీసి తల నిండా చేతుల నిండా కప్పేసుకుంది. ఇందిర సంతోషంతో పొంగిపోతూ, సంగతి ఏమిటో చూద్దామని వచ్చాం, పెళ్లి కూతుర్ని ఎత్తుకుపోతున్నాం, పాపం పెళ్లి కొడుకు ఏమైపోతాడో ఏమో సుశీల అంటూ ముందు సీట్లో కూర్చొని డోర్ వేసేసింది. ఇంకేమైపోతాడు, దుఃఖ సముద్రమే అని నవ్వాడు శ్రీహరి. ఏమో బాబు, మీ దారిని మీరు పోతున్నారు, జయమ్మ వాళ్ళు మా మీదకి పెద్ద యుద్ధానికి వస్తారు అంది సుశీల భయపెడుతూ. మాకేం తెలుసు, అందాంలే, మనము చేద్దాంలే యుద్ధం, తొందరగా వెళ్ళండి అని తొందరపెట్టాడు శేషగిరి. కారు కదిలింది. తెల్లారగట్ల వెన్నెట్లో చల్లగాలి పోసుకుంటూ నిశ్శబ్దంగా సాగిపోయింది. ఇంటికి చేరేటప్పటికి 7 దాటింది. సీతని ఇంట్లోనే ఉంచుదామా, ఎక్కడన్నా దాచిపెడదామా 4 రోజులు అని కారులోనే ఆలోచించారు. ఏం పర్వాలేదు, మనతోనే ఉంటుంది, వాళ్ళు వచ్చి రమ్మంటారనుకో, ఇది రానంటే సరిపోతుంది, 4 తిట్లు తిట్టిపోతారు, అంతకన్నా ఏం చేస్తారు అన్నాడు శ్రీహరి. వాళ్ళేమీ చేయలేరని అంత అతి నమ్మకం పనికిరాదు మనకి అని వాదించింది ఇందిర. 4 రోజుల తర్వాత అయినా మన ఇంట్లోనే ఉంటుంది కదా, అదేదో ఇప్పుడే ఫేస్ చేద్దాం అన్నాడు శ్రీహరి. ఎటూ తెలుసుకోకుండానే ఇంటికి చేరారు. శశి హడావుడిగా కాలేజీకి పరిగెత్తింది. మీ అక్క బావ వస్తారనుకో, ఇంటికి రమ్మంటారనుకో, ఏం చెబుతావు అని సీతని ప్రశ్నలు అడిగారు. సీత అన్నింటికి ధైర్యంగా చెప్పింది. అత్తమ్మగారి ఊరు చూద్దామని వచ్చానంటాను అంది మొదట. ఇంద్ర నవ్వి, అలా కాదే పిచ్చిదాన్న, అసలు సంగతి చెప్పేయాలి అంది. సీత కూడా నవ్వి, నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు కాబట్టి నాకు ఇష్టం వచ్చిన చోటికి వచ్చేసానంటాను అంది. శబాష్, అలా మాట్లాడాలి. ఓ 10 మంది వచ్చేస్తారనుకో, నిన్ను లాక్కుపోయి కారులో పడేసి తీసుకుపోతారనుకో, అప్పుడేం చేస్తావు? తీసుకుపోయినా సరే పెళ్లిపీటల మీద కూర్చొని అత్తమ్మ, అతను కూర్చొని ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి చెప్పేస్తాను, నిన్ను చేసుకోను, నీకు 60 ఏళ్ళు, నాకు 14 ఏళ్ళు, నేను చేసుకోను అని చెప్పేస్తాను అంది. అంతేకాదు, నీకు సిగ్గులేదు తాత అనాలి. ఆ మాట కూడా అంటావా, మర్చిపోతావా? తప్పకుండా అంటాను. మా అక్క తిట్టినా సరే, కొట్టినా సరే, చంపేసినా సరే, పిచ్చిదాన్న, అంత పని జరగదులే. సీత ఇప్పుడు ధైర్యంగా ఉందర్రా అని తేలికపడ్డారు ఇందిర శ్రీహరి. సీతని ఎక్కడ దాచనక్కర్లేదని నిర్ధారించుకున్నారు. లెక్క ప్రకారం ఇంకా 3 రోజులుంది పెళ్లికి. ఇందిర బయటికి వెళ్ళడం మానేసింది. ఆపరేషన్లన్నీ వాయిదాలు వేసేసింది. శ్రీహరి కూడా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తున్నాడు. శశి కూడా కాలేజీ ఎగ్గొట్టేసింది. ఏ నిమిషం ఏం జరుగుతుందోనని అందరూ ఎదురుతిన్నులు చూస్తూ గంటలు గడుపుతున్నారు. 2 రోజులు గడిచిపోయింది. ఏమీ జరగకుండానే ఎవరూ రాలేదు. సుశీల్ దగ్గర నుంచి కూడా ఏ కబురు లేదు. ఏమీ జరగకపోవడం మరీ ఆందోళనగా ఉంది. ఏదన్నా జరిగితేనే బాగుండును అంది ఇందిర చాలాసార్లు. అమ్మ సీత ఎంత మంచిదనే అని శశి 2-3 సార్లు సీతని మెచ్చుకుంది తల్లి దగ్గర. ఎందుకు అని తల్లి అడిగితే శశి చెప్పుకొచ్చింది. ఎప్పుడు నా పుస్తకాలలో బట్టలో సర్దుతూనే ఉంటుంది. ఇందాక నేను తట్టవలు మంచం మీద పడేసి మర్చిపోతే తనే తీసుకెళ్ళి ఆరేసింది. నేను తల్ల దువ్వుకోబోతూ ఉంటే తనే దువ్వెని లాక్కొని తల దువ్వింది. నేను చదువుకుంటూ ఉంటే అలా చూస్తూ కూర్చుంటుంది. నువ్వు అస్తమానం అంటావే, కుదురుగా ఉండాలి అని, అచ్చంగా అలాగే ఉంటుంది. నెమ్మదిగా మాట్లాడుతుంది, నెమ్మదిగా నడుస్తుంది, నెమ్మదిగా నవ్వుతుంది. కూతురు మాట్లాడుతూ ఉంటే ఇందిర నవ్వుతూ ఉంది. మంచిదే, సీతను చూసి నేర్చుకో మరి. కుదురుగా ఉండడం అంటే నెమ్మదిగా నడవాలని, నెమ్మదిగా నవ్వాలని, నెమ్మదిగా మాట్లాడాలని కాదు. సీతలాగా ఎందుకు ఉందంటే అది అణుకువ. దానికి చిన్నప్పటి నుంచి తల్లి లేదు. అక్క ఇంట్లో చాకరీ చేస్తూ పెరిగింది. అణుకువగా ఉండటం అలవాటైపోయింది. నిన్ను అలా అణిగి ఉండమని కాదు నేను అనేది. కుదురుగా ఉండడం అంటే అలా అర్థం చేసుకోకు. సీత మన ఇంటికి వచ్చిందంటే మనం పరాయి వాళ్ళమే కదా, తనని ఆదుకున్నామనే కృతజ్ఞతతో అలా ప్రవర్తిస్తోంది. అదంతా దాని మంచితనం. మరి మనం కూడా మంచిగా ఉండాలి కదా. సీతని మనం పనిపిల్లలాగా అనుకోకూడదు. నువ్వు ఖాళీగా కూర్చొని నీ పనులు దాంతో చేయించుకోకూడదు. ఎప్పుడు దాన్ని చిన్నపరచకూడదు. శశి అన్నీ కుదురుగా వింది. ఇంద్ర నవ్వి, సీత చాలా మార్చింది నిన్ను అంది. శశి సీతతో స్నేహంగా ఉండడం ఇంద్రకెంతో హాయిగా ఉంది. ఆ రోజే పెళ్లి రోజు.
అదే పెళ్ళి ఆగిపోవాల్సిన రోజు. ఉదయం 10 దాటితే చాలు సీతకి పీడ వదిలినట్టే. ముహూర్తం దాటిపోతుంది. అర్జెంటు కేసులున్నాయని వెళ్ళక తప్పదని శ్రీహరి వెళ్ళిపోయాడు. ఇందిరకి క్షణం ఒక యుగంగా గడిచిందా పగలంతా. కళ్ళు రెండు రోడ్డుకు అప్పజెప్పేసి శ్రీహరి కోసం ఎదురుదన్నులు చూస్తూ గడిపింది. కారు తీరి నిరుత్సాహంగా లోపలికి వస్తున్న శ్రీహరిని చూస్తే అలా ఉన్నాడేమిటి అనిపించింది ఎందుకో. చాలా ఘోరం జరిగిపోయింది ఇందు అంటూ నిలబడే శక్తి లేనట్టు కుర్చీలో కూర్చొని వెనక్కి వాలాడు శ్రీహరి. ఏమిటి అని అడగటానికి కూడా నోరు రానంత భయం వేసింది ఇంద్రకి. రాజయ్య పెళ్ళి ఆగిపోయింది అనుకున్నాం కదా, ఆగలేదు. ఆగలేదా? అర్థం కాలేదు ఇంద్రకి. సీత ఇక్కడే ఉంది కదా, ఇంకా అక్కడ లేరా సీతలు? పొద్దున ముహూర్తానికే పెళ్ళైపోయిందట సావిత్రితో. సావిత్రితోనా? సావిత్రితోనా? జయమ్మ కూతురుతో? ఎంత ఘోరం! నిర్ఘాంతపోయి నిలబడిపోయింది ఇంద్ర. అదే వినగానే తల తిరిగిపోయింది నాకు. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? వాళ్ళకెలా తెలుసు? తను విన్నదంతా చెప్పుకొచ్చాడు శ్రీహరి. పెళ్లిలో వాయించడానికి బ్యాండ్ మేళం కావాలంటే మేళం వాళ్ళంతా ఒక వ్యాన్లో ఆ ఊరు వెళ్ళారు. మధ్యాహ్నానికి అందరూ తిరిగి వచ్చారు. పెళ్లిలో తారాజువులు బాంబులు బాగా పేల్చారు. బ్యాండ్ మేళంలో పుల్లారావు అనే అబ్బాయికి చేతి గాయం అయింది. అతను శ్రీహరి ఆసుపత్రికి వచ్చాడు. దెబ్బలు ఎలా తగిలిందని అడిగితే అతను ఆ పెళ్లి కబురు చెప్పుకొచ్చాడు. ఆ ఊరు పేరే, ఆ మనిషి పేరే, ఆ వివరాలన్నీ చెప్పాడు. ఆ పెళ్లి జరిగిపోయిందని నిర్ధారణ అయిపోగానే శ్రీహరి పుల్లారావుని బాగా తిట్టాడు. 60 ఏళ్లవాడు 12 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉంటే మీరందరూ బాజాలు వాయిస్తూ నుంచున్నారా? ఛీ, అంతకన్నా అడుక్కు తినడం మంచిది అన్నాడు. ఆ ఊరు పోయేదాకా ఆ పెళ్లి వివరాలు తెలియవని పుల్లారావు గోల పెట్టాడు. వెళ్ళాక తెలిసింది కదా. ఛీ, ఇలాంటి పెళ్ళికి మేం వాయించాం అని వచ్చేయాలి కదా అన్నాడు శ్రీహరి. పుల్లారావు తెల్లబోయాడు. ఆ ఆలోచనే రాలేదయ్యా. అలా చేస్తే ఎంత బాగుండేదో. మా వాళ్ళంతా వచ్చినా రాకపోయినా నేనైనా వచ్చేసేవాణ్ణి అని అతను 100 సార్లు అన్నాడు. అలా చేయలేకపోయినందుకు ఏడ్చినంత పనిచేశాడు. ఆ తర్వాత అతను డాక్టర్ గారికి పెళ్లి కబుర్లు చెప్పాడు. పెళ్లి పందిరి జనంతో కిటకిటలాడిపోయిందట. మొగాడిగా ముసలితనం ఏంటని అందరూ, ఆడపిల్ల ఎంతలో ఎదుగొస్తుందని కొందరు చెప్పుకున్నారట. అక్కడ అన్నీ అలాంటి ముచ్చట్లే గాని ఛీ, ఇదేం పని అన్న వాళ్ళెవ్వరూ కనపడలేదయ్యా అని గోలపెట్టాడు పుల్లారావు. ఆడవాళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదట. పట్టు చీరలు, జరీ చీరలు చుట్టుకొని, తలల నిండా ఇంతంత పూలదండలు వేళ్లాడేసుకుని, కాళ్ళకి పసుపులు గిసుపులు పూసుకొని, పెళ్లి కూతురు మీద పెళ్లి కొడుకు మీద ఎగిరెగిరి అక్షంతలు విసరడమట. అబ్బా చెప్పకు. ఇది ఇంద్ర కుంగిపోతూ శశి లోపల నుంచి అమ్మ సీత ఏడుస్తోంది అని పరిగెత్తుకొచ్చింది. ఎందుకు ఎందుకు అని ఇంద్ర ఆ వెనకే శ్రీహరి కంగారుగా వెళ్ళారు. సీత నేల మీద పడి బోర్న విలపిస్తోంది. సీతని అలా చూస్తే ఇంద్రకి గుండె నీరైపోయింది. ఏమిటే సీత ఇది? పిచ్చిదానా, నువ్వేడుస్తున్నావెందుకే అని ఇంద్ర సీతని ఒళ్ళోకి తీసుకుపోయింది. సీత రెక్కలు తెగిపడ్డ పిట్టలాగా కొట్టుకుంటూ, సావిత్రి కన్నా చిన్నది, నాకన్నా చిన్నది, నేనే చేసుకుంటే బాగుండేదత్తమ్మ. నన్ను పంపే వాళ్ళ ఇంటికి నేనే వెళతాను. సావిత్రి వద్దు, నన్ను పంపే అత్తమ్మ అంటూ పెద్ద పెద్ద కంఠంతో ఏడ్చింది. ఇంద్రకి కళ్ళల్లోంచి జలజల కన్నీళ్లు రాలిపోయాయి. లేదమ్మా సీత, ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏడిస్తే ఏం లాభం చెప్పు? సావిత్రిని కూడా తెచ్చేద్దాం, తప్పకుండా తెచ్చేద్దాం, సరేనా? అప్పుడు రేవతినిచ్చి చేసేస్తుందేమో మా అక్క. అత్తమ్మ నేనే వెళ్తాను, నన్ను పంపే. అసలు ఆ వెధవ మీద పోలీసులకి చెప్పేస్తాను. నేనే వాడిని జైల్లో పెట్టించేస్తాను. పోనీ కదా అని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఇలాగ చిన్నపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటాడా వెధవ? ఇప్పుడే వెళ్ళి చెబుతాను పోలీసులకి. నువ్వు లే, ముందు లేచి కూర్చో. పెళ్లి చేసుకోగానే సరిపోయిందనుకుంటున్నాడేమో. సావిత్రిని కాపురానికి వెళ్లకుండా చేద్దాం. నీకెందుకు? అదంతా నేను మావయ్య చూస్తాం కదా. వాడిని వదిలిపెడతామనుకున్నావా? శశి, సీతకి ఏమైనా తాగడానికి తీసుకురా. వేడిగా పాలు గాజు గ్లాసులో తీసుకురా. లేమ్మా సీతల్లే, నా మాట విను. సీత దిగ్గున లేచింది. అత్తమ్మా అని మళ్ళీ ఏడ్చింది. తల్లి మాటలు అర్థం చేసుకున్న శశి అల్లమార్ల నుంచి చిన్న నిద్ర మాత్ర తీసుకొని వంటింట్లోకి పరిగెత్తింది. గాజు గ్లాసులో పాలు తెచ్చింది. సీత వెక్కిళ్లతో పాటు పాలు తాగింది. ఇందిర చాలాసేపు అక్కడే కూర్చొని, శశి
ఇద్దరూ కాసేపు పడుకోండి అని సీత మంచం మీద ఎక్కాక ఆ గదిలోంచి బయటికి వచ్చింది. కాసేపటికి వచ్చి చూస్తే సీత ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇందిర, శ్రీహరి ధర్మయుద్ధంలో ఓడిపోయిన వాళ్ళలాగా కూర్చున్నారు. మాట్లాడుకోవడానికి ఏమీ మాటలు లేనట్టు ఎంతసేపు మౌనంగా కూర్చునున్నారు. ఇందిర ఆ రాత్రి జయమ్మ వాళ్ళింట్లో చూసిన సావిత్రిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సావిత్రి ఎంతసేపు సీత పిన్నిని ఆనుకునే నిలబడింది. ఓణి కూడా లేదు. మొహంలో పసితనమే వదల్లేదు. చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంది. బాగా పండాలని ఇంకా కడుక్కోకుండా ఉంచుకుంది. బాగా పండితే మంచి మొగుడు వస్తాడని. సావిత్రి గుర్తుందా అంది ఇందిర శ్రీహరిని చూస్తూ నిరుత్సాహంగా. అందరూ గుర్తున్నారు అన్నాడు శ్రీహరి విరక్తిగా. ఇందరికి భరించలేనట్టుగా ఉంది. అబ్బా, ఏం పని చేశాం అని తల పట్టుకుంది. కళ్ళు నిండిపోయాయి. ఏడుపుని ఆపుకోవడానికి ప్రయత్నించలేదు. సీతని రక్షించాం, కానీ సావిత్రిని బలి ఇచ్చాం. సావిత్రిని తప్పిస్తే రేవతిని, రేవతిని తప్పిస్తే స్వాతిని, స్వాతిని తప్పిస్తే ఇంకా ఎంతమంది ఆడపిల్లలు లేరు? ఎన్ని బికారు కుటుంబాలు లేవు? ఈ బికారి బతుకుల్లో నుంచి నిన్ను ఎవరు రక్షించగలరు? ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.